ఓపెన్ హౌస్ నిర్వహించడం ద్వారా యువతలో పోలీస్ ఇన్స్పిరేషన్ ఎంతో ఉపయోగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం ద్వారా యువతలో పోలీస్ ఇన్స్పిరేషన్ పెంపొందించడానికి ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఎస్పీ కార్యాలయం వద్ద డిస్ట్రిక్ట్ ఆర్మీ రిజర్వుడు పోలీస్ కార్యాలయం పైన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విద్యానిధి కళాశాల, పలు పాఠశాలల విద్యార్థులకు వెపన్స్, గన్స్, వాకీ టాకీస్, ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉపయోగించాలో పోలీసులు అవగాహన కల్పించారు. ఆధునిక పరికరాలపై అవగాహన పోలీసు శాఖ విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ ఆయుధాలు SLR, AK-47, MP-5K, టియర్ గ్యాస్ గన్, బి.పి జాకెట్ల పనితీరును ఆర్మ్డ్ రిజర్వ్ విధులను ఎస్పీ మీనా విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. విద్యానిధి కళాశాల విద్యార్థిని అనన్య మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు చేసి రక్షణ కార్యక్రమాలు ఎంతోగానో ఇష్టమని, ఎప్పటినుండో ఇటువంటి కార్యక్రమానికి హాజరై అన్ని తెలుసుకోవాలని ఉండేదాని ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తపరిచింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఏవీఆర్పిబి ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, అమలాపురం డీఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్, ఎస్బీ ఇన్స్పెక్టర్ పుల్లారావు, డీసీఆర్బీసీఈ మురళీకృష్ణ, ఏఆర్ఆర్ఐలు బ్రహ్మానందం, కోటేశ్వరరావు, ఆర్. ఎస్ఐ దిలీప్ పాటు వివిధ విద్యా సంస్థలు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. General salute, salami, just. General salute, salami, just. ఒక రౌండ్ ఫైర్ అవుతుంది. అదవుతుందా మీకు? ఇంక ఇట్లండి ఒక రౌండ్ ఫైర్ అవుతుంది. దీని మ్యాక్సిమం కెపాసిటీ 10 రౌండ్స్ ఉంటుంది. దీంట్లో పెట్టుకోవడం ఫిల్ చేసుకోండి. ఇది సినిమాలో ఎక్కువ చూపించడం మొన్న రీసెంట్గా RRR సినిమాలో అందరికీ నమస్తే. విద్యానిధి అమలాపురం జూనియర్ కాలేజ్ లో జూనియర్ బైపీసీ చదువుతున్నాను. నా పేరు అనన్య. నేను ఎప్పటి నుంచో కూడా నాకు పోలీసులు అంటే చాలా ఇన్స్పిరేషన్, కానీ నేను బైపీసీ తీసుకున్నాను. కానీ ఈ ప్రోగ్రామ్ వల్ల నా కోరిక అనేది తీరింది. ఎందుకంటే మన సొసైటీని ప్రొటెక్ట్ చేసేది వాళ్లే కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ గురించి తెలుసుకున్నాను. ఆ వెపన్స్ అనేది వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, దాని ట్రైనింగ్ ఏంటనేది నేను తెలుసుకున్నాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అది అందరికీ తెలియాలని ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ సొసైటీకి ఎంతో మేలు చేద్దామని చెప్పేసి
పోలీస్ వారు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. అన్ని రకాల గన్స్ చూశాను, అవి ఎలా యూజ్ చేస్తారో నేను కూడా అది ఇన్స్పైర్ అయ్యాను. అది నేను ఎంత అయితే చూద్దాం అనుకున్నాను కానీ ఏం చేయలేకపోయాను. కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ వల్ల నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. అక్కడ యూజ్ చేసే గన్స్ కానీ బాంబ్స్ అవి పెట్టినప్పుడు అక్కడ వెళ్ళి కనిపెట్టి డాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ బాంబ్స్ గానీ పోలీస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేవన్నీ ఇక్కడ ఉన్నాయి. అవన్నీ నేను చూశాను, నాకు చాలా హ్యాపీగా అనిపించి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ తరఫున నుంచి ఒక ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఓపెన్ హౌస్ లో మన చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ నుంచి అంత పిల్లలకి ఇక్కడ పిలవడం జరిగింది. దే హావ్ కమ్ హియర్ టు సీ అండ్ మన పోలీస్ వాళ్ళు ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారు, ఏమేమి వెపన్స్ యూజ్ చేస్తున్నారు, ఎట్లా యూజ్ చేస్తున్నారు, మన డాగ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, అంతా వాట్ ఈస్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ అది గురించి అన్న చిన్న పిల్లలకి కూడా మోటివేషన్ కోసం వాళ్ళకి కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. అలాంటి చూసి మన పోలీస్ వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తారు, ఎట్లా పని చేస్తారు అంతా అన్ని పిల్లలకి మన సైడ్ నుంచి చెప్తాము. సో దట్ వి హోప్ కి వాళ్ళకి కూడా పోలీస్ వాళ్ళు ఎట్లా పని చేస్తారు అది అంత ఇన్ఫర్మేషన్ మోటివేషన్ కూడా చాలా మంది దే హ్యావ్ దిస్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా మందికి ఇది ఉంది పెద్ద అయినప్పుడు కొంచెం పోలీస్ వాళ్ళు లాగే విల్ బికమ్ అ పోలీస్ మ్యాన్. సో హియర్ వీఆర్ గివింగ్ దమ్ మోటివేషన్ దట్ దే క్యాన్ బికమ్ అండ్ వాడు అయితే ఏమేమి యూజ్ చేసుకోవచ్చు అంత మోటివేషన్ ఇస్తాము. ఐ హోప్ ఇట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. స్కూల్ నుంచి కొంచెం మోటివేషన్ ఇస్తే వాళ్ళకి they can have some aim in mind what they can do in future. So I hope it is a good experience for all of them. Thank you.